60 ఏళ్ల పెద్దరత్నమ్మ అనే వృద్ధురాలిపై వారి కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన. తమ్మిరెడ్డి వాణి, మణి, చిన్నరత్నమ్మ, అనూష మరియు వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన కుటుంబ సభ్యులపైనే 5గురు మీద తప్పుడు కేసు నమోదు చేపించారు. తమ్మిరెడ్డి చిన్నరత్నమ్మ కుటుంబ సభ్యులు ఇంట్లో మగవారు లేనప్పుడు తమ్మిరెడ్డి వాణి, అనూష, రత్నమ్మపై ఆడవాళ్లపై మేము దాడి చేసి మీ మీదే తప్పుడు కేసును బనాయిస్తే మీరు మీ భర్తలు గమ్ముగా ఉంటారా? తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పకుండా మీరందరూ కలిసి తప్పుడు కేసు నమోదు చేస్తారా? తమ్మిరెడ్డి వాణి, మణి ఉద్యోగాలు చేస్తూ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఇందుకూరుపేట మండలం మేనాటిపాలెం గ్రామంలో తమ్మిరెడ్డి వాణి, చిన్నరత్నమ్మ, మణి, అనుష కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా టెంకాయలు వ్యాపారం చేసుకుంటూ కొత్తూరు మేనాటిపాలెం గ్రామానికి చెందిన పంచాయతీ రోడ్డును ఆక్రమించుకొని రోడ్డు మీదే బైక్లు నిలిపివేయడం, ఆటోలు రోడ్డుకి అడ్డంగా పెట్టడం, రోడ్డు మీద కుర్చీలు తెచ్చుకుని కూర్చోవటం, ఇంటి గేట్లను రోడ్డు మీదకు నిర్మించి ఉన్నారు. అయినా కూడా రౌడీల్లాగా హవాలా నడుపుతూ ఉన్నారు. పైభాగంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులకు రాకపోకలకు తీరని ఇబ్బందిగా మారింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే 26/8/2025 రాత్రి 7 గంటల సమయంలో టెంకాయల ఆటోను తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా నిలిపేశారు. పెద్దరత్నమ్మ కుటుంబ సభ్యులకు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆటోని అడ్డంగా తీయమన్నందుకు తమ్మిరెడ్డి మణి, వాణి, చిన్నరత్నమ్మ, అనుష కుటుంబ సభ్యులు పెద్దరత్నమ్మను, వారి కుటుంబ సభ్యులను, మమతాను, పిల్లలను తిట్టి వాళ్లపై దాడి చేశారు. తప్పు వాళ్ల వైపు ఉన్నదన్న సంగతి మర్చిపోయి వారు మాట్లాడుతూ తమ్మిరెడ్డి వాణి పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నానని, తనకందరూ తెలుసునని పొగరుగా సమాధానం చెప్తూ పోలీసులకు తమ్మిరెడ్డి వాణి 112కు కాల్ చేసి పోలీసులను ఇంటికి పిలిపించి పెద్దరత్నమ్మ కుటుంబ సభ్యులదే తప్పు అని పోలీసులకు చెబుతూ మొదలుపెట్టారు. పెద్దరత్నమ్మకు 2 సార్లు తల సిమెంట్ రోడ్డుకు తగిలి ఇబ్బందికి గురవడంతో ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లగా ఆమె పరిస్థితి బాగాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లమన్నారు. పోలీసులు చెప్పగా రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు హాస్పిటల్లోనే ఉన్నాం. అప్పటికే వైకాపా శ్రీనివాస్ రెడ్డిని, డ్రైవర్ కొడుకు దినేష్ ను అడ్డం పెట్టుకుని ఎస్ఐ నాగార్జున రెడ్డి అవినీతికి పాల్పడి తర్వాత తప్పుడు కేసు నమోదు చేయించారు. తమ్మిరెడ్డి వాణి వైకాపా కుటుంబ సభ్యులైనప్పటికీ టీడీపీకే ఓటేశామంటూ టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్లి మాకు అన్యాయం జరిగిందని అమాయకంగా నటిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ టీడీపీ ఎమ్మెల్యే గాని, నాయకులు గాని నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసని చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి వైకాపా మామూలూరు శ్రీనివాస్ రెడ్డి కారు డ్రైవర్ కొడుకు దినేష్ ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి కాడ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. వాణి, మణి, రత్నమ్మ, రాజా అనే వ్యక్తులు దినేష్ అనే డ్రైవర్ కు లంచం ఇచ్చి ఎస్ఐ నాగార్జున రెడ్డి చేత 5 మందిపై తప్పుడు కేసు నమోదు చేయించారు. 60 సంవత్సరాల వృద్ధురాలు గాయపడి హాస్పిటల్లో ఉంటే తప్పుడు విచారణ చేసి కేసు నమోదు చేశాడేంటి సార్, ఏంటిది అని అడిగినందుకు చదువుకునే పిల్లల మీద కూడా కేసు పెడతానని బెదిరించాడు. నా స్టేషన్, నా ఇష్టం, వైకాపా వాళ్లకి సపోర్ట్ చేస్తా, టీడీపీ ప్రభుత్వంతో నాకు అవసరమే లేదు అని ఎస్ఐ నాగార్జున రెడ్డి, వైకాపా మామూలూరు శ్రీనివాసులు రెడ్డి విషయాలు బట్టబయలైనాయి. తర్వాత ఇందుకూరుపేట ఎస్ఐ డ్రైవర్ ను దినేష్ తొలగించారు. తప్పుడు కేసులు నమోదు చేసిన ఎస్ఐ నాగార్జున రెడ్డిపై నెల్లూరు జిల్లా ఎస్పీకు బాధితులందరూ ఒకేసారి ఎస్ఐ పైన కంప్లైంట్ చేశారు. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు కేసులు నమోదు చేసినందుకు ఎస్ఐ నాగార్జున రెడ్డిని సస్పెండ్ చేయమని బాధితులు కోరుకుంటూ ఉన్నారు. వైకాపా కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుందో ఎమ్మెల్యేలు, నాయకులు, జిల్లా ఎస్పీలు పరిశీలించండి. తమ్మిరెడ్డి వాణి, మణి, రత్నమ్మ, అనూష, రాజా కుటుంబ సభ్యులు చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం. వీరిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని నాయకులను, అధికారులను పెద్దరత్నమ్మ కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఉన్నారు. నా పేరు రత్నమ్మ. పక్కన ముందు ఇచ్చారని కేసు వాళ్ళు తీసుకున్నాడు ఎస్ఐ. నేనైనా పోయి ఇస్తే మాకు తీసుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఒక్కరి మీద కేసు తీసుకున్నాడు, మాకు 5 మంది మీద కేసు పెట్టాడు. మరి ఎక్కడ నాయము ఎస్ఐ అసలు ఏం పట్టించుకోవటం, ఎస్ఐ ఏం పనులే చేయటం లేదు. మాకు ఆటో తోలుకొచ్చుకున్నారు. ఆమె దారికి అడ్డం పెట్టేసలేదు. ఆటో ఏందబ్బా దారికి అడ్డం పెట్టి చేసుకున్నావు, మేము యువతలకు పోయి యువతలకు ఎట్లా రావాలి, 6:30 అయిపోయింది కదా టైము, ఆడవాళ్ళు మేము తుగ్గుకొస్తున్నావు ఏందబ్బా అని అడిగాను. నేను అడిగితే ఆమె వరిగిస్తున్నావే ఎవరు గోలు లేరు కదా అన్నాము. అక్కడ తుగులు జరుగుతూ ఉంటే ఈ లోపల వాళ్ళక్క ఒకటి పుత్తూరులో కాపురం ఉంది, వాళ్ళక్క కేసు పెట్టేసి పోలీసు వాళ్ళని పంపించేసింది. 5 నిమిషాలు ఎక్కువ అసలు మా బోల్ది మేము నన్ను కుట్టింది, నన్ను కింద పడేసింది, నన్ను సిమెంట్ రోడ్డు మీద దెబ్బలు తగిలింది. ఏముందా మెడక ఇప్పుడు గోలు ఎత్తి దాచుకోవాలి. మేనటపాలెం పక్కన వాళ్ళు మాకు గొడవ జరిగింది. వాళ్ళు వచ్చి మా అమ్మని కొట్టారు. ఆమె ఏం చేసి మేము పోతే ఆమెను మా ఎస్ఐ స్టేషన్కి పోయాము. మేము పోతే కానిస్టేబుల్ నుండి మా అమ్మని హాస్పిటల్కి తీసుకుని ముందు ఆమెను రాకుండా అన్నారు. మేము హాస్పిటల్కి పోయాము.
వాళ్ళు పోయి మాకంటే ముందు కేసు ఇచ్చారు వాళ్ళు 5 మంది మా మీద ఇచ్చారు కేసు. ఆమె మేము కూడా పోయి కేసు ఇస్తాం, మా కేసు మేము తీసుకోం, మా మీద ఒక్క మంది ఇచ్చారు. వాళ్ళు 5 మంది మా మీద తీసుకున్నారు, వాళ్ళ మీద ఒక్క మనిషి మీద తీసుకున్నారు. అసలు ఏం న్యాయం చేస్తున్నారు, అసలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అర్థం కావట్లేదు మాకంటే. మేము మళ్ళీ చెప్పుకుంటున్నాము మేడానికి, వాళ్ళు చెప్పుకుంటున్నాము. ముందు మేము పోయాం ముందు ఆమె కానిస్టేబుల్ నుండి ముందు హాస్పిటల్ పోయిస్తామని నేను చెప్పారు. మేము పోయి చాలా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, కేసు తీసుకున్నాం, మా కేసు తీసుకున్నాం. వాళ్ళకి మేము 4 మంది పెట్టి ఒక్క కేసు తీసుకున్నారు వాళ్ళ మీద. మా మీద 5 మంది మీద తీసుకున్నారు. అది ఏమి న్యాయం అది అసలు? ఒకరు మేడం అంటే ఇప్పుడు మీరు ముందెళ్ళినా అంటే ముందు మేము పోయాము, మా అమ్మకి బాగాలేదు సరే ముందు హాస్పిటల్కి పోయి రాపండి మీరు, తర్వాత వచ్చి కేసు పెడతారు అని పంపించి కానిస్టేబుల్ పంపించారు మమ్మల్ని. అప్పుడే వాళ్ళు మెసేజ్ పంపించేసి కానిస్టేబుల్ నుండి ముందు హాస్పిటల్కి తీసుకున్నాం, తర్వాత వచ్చి రాకుండా కేసు పెట్టండి తీసుకుంటా అన్నారు. ఈ లోపల మాకంటే తర్వాత మేము ఎట్లా వచ్చాము, వాళ్ళు అక్కడ పోయి కేసు పెట్టారు. వాళ్ళేమో మా మీద 5 మంది పెడితే తీసుకున్నారు ఎస్ఐ. మేము అదే 4 మంది పెడితే ఒక్క మీదే తీసుకున్నారు. అది ఏమి న్యాయం అది? గొడవలో దెబ్బలు ఎవరికి తగిలాయి? దెబ్బలు మా అమ్మకి తగిలాయి. మా అమ్మ తగిలితే కానిస్టేబుల్ ముందు హాస్పిటల్కి పోయి రాకుండా ఆమె హాస్పిటల్కి పోయి తీసుకోవడానికి అని చెప్పాడు కానిస్టేబుల్. ఆమె పోయాం, మేము కానిస్టేబుల్ హాస్పిటల్కి పోయి ఆమె పోయాం, మళ్ళీ పోయాం. పోతే మేము 11 గంటల దాకా ఉన్నాము అక్కడే. ఆ 11 గంటల దాకా ఉంటే ఎస్ఐ వాళ్ళు కేసు తీసుకొని మా మీద 5 మంది తీసుకోవటం ఏంది, వాళ్ళ మీద ఒక్క మంది తీసుకోవటం ఏమి న్యాయం అది? మాకు ఎమ్మెల్యే మేడం ప్రశాంత్ కుమార్ రెడ్డి మేడంకి మా అమ్మని కొడితే కేసు పెట్టినట్టు ఎస్ఐ కాడికి పోతే ఆయన ఏం సార్ పట్టించుకోవట్లేదు, మందలు లేదు ఏం లేదు. అవతల కేసు తీసుకొని మాకేమో 5 మంది మీద కేసు తీసుకున్నారు, వాళ్ళకేమో ఒక్క మీద కేసు తీసుకున్నారు. ఒక చూడండి మేడం, మీరు ఎమ్మెల్యే మేడం గారు మేము దయచేసి చెప్తున్నాము, ఎస్పీకి ఎమ్మెల్యే మేడం దయచేసి చెప్తున్నాము.